హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడర్న్ హర్ష్ని. షూటింగ్ లొకేషన్స్లో ఎలా ఉంటుంది, షూట్ ఎలా ఉంటుంది అనేది నా ప్రీవియస్ షూట్వి కొన్ని క్లిప్స్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీసానండి. రీసెంట్గా అంటే కొన్ని రోజుల క్రితం నేను బైరాజులపల్లి అని ఒక మూవీ చేశాను. ఇది మా మూవీలో టీం అనమాట. హీరో, డైరెక్టరు, కో ఆర్టిస్టులు వీళ్ళందరూ. సో మచిలీపట్నం బీచ్ దగ్గర సెట్ వేశారు. ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్ని తీసుకొని అక్కడ తీసుకున్నారు. కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, లాఫ్, ఫన్ను, డిఫరెంట్గా ఉంటుంది షూట్స్లో. చూడండి, ఇక్కడ దాన్ని పోలీసులు అరెస్ట్ చేసే సీన్ అనమాట. చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. పోలీస్ అని ఏమైనా తన్నినప్పుడు ఎలా పడతాడు అనే దానికి రిహార్సల్. అది 3-4 టైమ్స్ తీసుకున్నారు టేక్స్. అదంతా రిస్క్. ఇదంతా లొకేషన్ అనమాట. అక్కడ ఇది పోలీస్ స్టేషన్ సెటప్. పోలీస్ స్టేషన్ బైరాజులపల్లి అండి మూవీ పేరు. త్వరలో మీ అందరూ ముందుకి రాబోతుంది. మీ అందరూ సపోర్ట్ చేసి ఆదరించి ఈ మూవీని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇందులో ఇంకో కొన్ని వీడియోస్ కూడా తీశాను నేను. అవన్నీ కూడా సినిమా రిలీజ్ అయ్యాక పోస్ట్ చేస్తాను. కొన్ని అన్నీ కూడా ఇప్పుడే పోస్ట్ చేస్తే మీకు క్యూరియాసిటీ ఉండదు కాబట్టి కొన్ని షూట్ క్లిక్స్, వర్కింగ్ స్టిల్స్ అనమాట. ఏవైతే డైరెక్టర్ వర్కింగ్ స్టిల్స్ తీయమ్మా అని అన్నారో అవి మాత్రమే తీశాను. వాటిని మాత్రమే జస్ట్ చిన్న క్లిప్గా పంపిస్తున్నాను. చూడండి, అలా తంతే అలా రాళ్ళల్లో మట్టిలో పడ్డాడు అబ్బాయి. చాలా బాగా యాక్ట్ చేస్తాడు. హీరో డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు తను. తన డెబ్యూ మూవీ. అంతకుముందు కూడా కొన్ని మూవీస్ చేశాడు. కొంతమంది ఇండస్ట్రీకి వచ్చి హీరో అవ్వాలనే ఆశతో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కాకుండా ఈజీగా కూడా కొంతమందికి హీఈస్ మై డైరెక్టర్ అనమాట. ఈజీగా కూడా సక్సెస్ వస్తూ ఉంటుంది. ఇలా మానిటర్ పెట్టుకొని సీన్ని చూస్తూ ఉంటారు. ఆ సీన్ ఓకే అయింది అని అనుకున్నప్పుడు టేక్ ఓకే చెప్తారు. ఓకే అవ్వలేదు అంటే 1 మోర్ టేక్ తీసుకుంటారు. ఇలా ఆ సీన్ ఓకే కాదనమాట. మళ్ళీ 1 మోర్ టేక్ తీశారు. అతను దిగటము పోలీస్ జీబ్లో నుండి ఇదంతా కూడా. ఒక సీన్ తీయాలంటే చాలా కష్టం ఉంటుందండి. క్లోజప్లో ఉంటుంది, తర్వాత లాంగ్ షాట్ ఉంటుంది, వైడ్ షాట్ ఉంటుంది, ఒక్కొక్క ఎంట్రీ ఉంటుంది, తర్వాత ఏ యాంగిల్లో కెమెరా తీయాలనేది ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్క్ అనమాట. డిఓపి మురళీ గారు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఈ మూవీ కోసం. మూవీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఒకటి డైరెక్టరు, 2 డిఓపి, మిగతాది 3 ఆర్టిస్టులు, ప్రొడ్యూసరు. 4 స్తంభాలు కలిస్తే ఒక ఇల్లు నిలబడ్డట్టుగా ఈ నలుగురు కలిస్తేనే ఒక మంచి మూవీ వస్తుంది. వీళ్ళిద్దరూ మా మూవీలో చైల్డ్ ఆర్టిస్టులు అనమాట. చాలా బాగా యాక్ట్ చేస్తారు అందరూ కూడా. ఈ మూవీకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణం పెట్టి వర్క్ చేస్తారు. చూడొచ్చు సెట్లో ఎలా ఉంటుందో. ఇది కొంచెం లో బడ్జెట్ మూవీ కాబట్టి అంత హడాబడి అట్మాస్ఫియర్ అదంతా లేదు. సింపుల్గా తీస్తారనమాట. మూవీ అట్మాస్ఫియర్, మనకి అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా హాయ్ చెప్తున్నానండి మా ఒక పర్సను. ప్రొడక్షన్ ప్లస్ యాక్టింగ్ అనమాట. సో డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ని బట్టి కూడా మనకి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉంటుంది. ఇది క్లోజింగ్ నెక్స్ట్ డే అనమాట. నన్ను గుర్తుపెట్టారు ఫ్రెండ్స్. నన్ను గుర్తుపడితే కామెంట్ చేయండి నేను ఎక్కడున్నానా అని సీన్లో. సో ఈ మూవీలో మనకి ఒక టీడీపీ పొలిటీషియన్, పాలిటిక్స్లో మంచి పదవిలో ఉన్నటువంటి హాసిం బేగ్ గారు కూడా యాక్ట్ చేశారు. సో త్వరలో మీ అందరి ముందుకి ఈ మూవీ రావాలి అని కోరుకుంటున్నాను. సో ఇంకొన్ని మరీ షూట్ విశేషాలు ఎలా ఉన్నాయి అన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇది నేనే అనమాట. పిల్లలతో కూర్చున్నాను మానిటర్లో. చూడండి ఎలా ఉన్నాను అనేది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సీన్ అనమాట మూవీలో. ఈ సీన్స్ అనేవి మనము కంప్లీట్గా పోస్ట్ చేయలేమన్నమాట. జస్ట్ అందుకే వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వర్కింగ్ స్టిల్స్లో వాయిస్ ఓవర్ ఉందన్నమాట. సో అందుకనే ప్లీజ్ థ్యాంక్ యూ.